ఒకసారి ఆలోచించు, నీ ఫ్రెండ్ ఆర్ వేరే పర్సన్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫుల్ స్ట్రెంగ్త్ ని యూజ్ చేసి నిన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. నువ్వు రియాక్ట్ అవ్వాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు, కానీ నువ్వు మాత్రం సైలెంట్ గా ఉన్నావు. అసలు వాడు ఉన్నాడో లేదో అన్నట్లు బిహేవ్ చేస్తున్నావు. ఇదే అసలైన వెపన్, ద పవర్ ఆఫ్ ఇగ్నోరింగ్. కానీ గుర్తుపెట్టుకో, ఈ పవర్ చాలా డేంజరస్. ఎందుకంటే ఇగ్నోరింగ్ అనేది ఒక చిన్న విషయం ఏం కాదు, ఇది ఒక సైకలాజికల్ గేమ్. నువ్వు ఎప్పుడైతే ఒకరిని ఇగ్నోర్ చేస్తావో వాళ్ళలోని ఇన్సెక్యూరిటీ అనే మాన్స్టర్ ని నువ్వు నిద్ర లేపుతావు. వాళ్ళ మైండ్ లో ఒక వాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది, నేను ఇంపార్టెంట్ కాదా, నన్ను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, అసలు నాకు వాల్యూ ఉందా అని చెప్పి. ఇక్కడ నుండే ఒక సైలెంట్ వార్ స్టార్ట్ అవుతుంది. ఈ వార్ లో మాటలు ఉండవు, ఓన్లీ యాక్షన్సే. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు ఇగ్నోర్ చేయడం అనేది కరెక్టేనా? ఈ వీడియోలో నేను మీకు ఇగ్నోరింగ్ యొక్క ఒరిజినల్ సైకలాజికల్ పవర్, ఇంకా చాలా మంది మాట్లాడని ఒక డేంజరస్ సైడ్ గురించి చెప్పబోతున్నాను. నువ్వు ఇది అర్థం చేసుకున్నావు అని అంటే నీ ఎనిమీస్ ని ఇంకా టాక్సిక్ పీపుల్ ని నీ నుండి దూరంగా పెట్టగలుగుతావు. ఈవెన్ నీ క్లోజ్ రిలేషన్షిప్స్ ని కూడా ఒక కొత్త యాంగిల్లో చూడడం స్టార్ట్ చేస్తావు. అండ్ ఎస్, ముందే చెప్తున్నా, నేను చెప్పే ప్రతి విషయం కూడా నిన్ను షాక్ గురి చేస్తాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు న్యాచురల్ గానే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి అంటే అసలు ఒకరిని ఇగ్నోర్ చేస్తే అంత పెయిన్ ఎందుకు వస్తుంది అని చెప్పి. ఆన్సర్ చాలా సింపుల్. మనం హ్యూమన్స్ ఒక సైకలాజికల్ నీడ్ తో పుట్టాం, అదే నీడ్ ఫర్ అటెన్షన్. ఒకసారి థింక్ చేయండి, ఒక చిన్న పిల్లాడు కింద పడిపోయాడు, ఇంకా ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ తనని చూసిన వెంటనే తన ఏడుపు ఆపుతాడా అంటే నో, ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ తన దగ్గరకు వచ్చి దగ్గరికి తీసుకొని దెబ్బ ఏమైనా తగిలిందా అని చెప్పి ఓదార్చేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు. అదే అటెన్షన్. అటెన్షన్ అంటే నేను ఉన్నాను, నేను మ్యాటర్ చేస్తాను అని చెప్పి మాటలతో కాకుండా యాక్షన్స్ తో చెప్పడం. సైన్స్ ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇగ్నోర్ చేయబడతాడో వాళ్ళ బ్రెయిన్ లో ఒక ఫిజికల్ ఇంజరీ అయినప్పుడు యాక్టివేట్ అయ్యే బ్రెయిన్ రిసెప్టర్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయంట. అంటే ఇగ్నోరింగ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎమోషనల్ స్లాబ్. ఇది గుండె కంటే ఎక్కువగా మైండ్ ని దెబ్బ కొడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇగ్నోరింగ్ వల్ల మనిషి ఒక సైకిల్ ని స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ది కన్ఫ్యూజన్, నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు. సెకండ్ ది ఓవర్ థింకింగ్, నేను ఏం తప్పు చేశాను. థర్డ్ ది ఇన్సెక్యూరిటీ, నేను ఇంపార్టెంట్ కాదా. ఫోర్త్ ది అబ్సెషన్, నేను వాళ్ళ అటెన్షన్ ని మళ్ళీ ఎలా పొందాలి అని చెప్పి. ఇక్కడ నుండే నీ పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఏమీ మాట్లాడలేదు, ఫైట్ చేయలేదు, కానీ ఆ వ్యక్తి మైండ్ లో ఒక తుఫాన్ ని క్రియేట్ చేసావు. అదే ఇగ్నోరింగ్ యొక్క రియల్ సైకలాజికల్ పవర్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇగ్నోరింగ్ ఎప్పుడు నిన్ను గెలిపిస్తుంది అని అనుకుంటే నువ్వు తప్పు చేస్తున్నావు. ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ పర్సన్ ఇగ్నోర్ చేయడం నీకే డేంజర్ అవ్వచ్చు. కొంతమంది ఇగ్నోర్ అయ్యాక బ్రేక్ అవుతారు, కానీ మరికొంతమంది ఇగ్నోర్ చేయబడ్డాక డేంజరస్ గా తయారవుతారు. ఇప్పుడు దీన్ని మనం మన స్కూల్ ఆర్ కాలేజ్ లైఫ్ తో రిలేట్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు నోటీస్ చేసే ఉంటారు, క్లాస్ లో ఒకడు పదే తన ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. టీచర్ ముందు హైలైట్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు, కానీ తన చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరూ వాడిని ఇగ్నోర్ చేస్తే వాడి ఫేస్ లో ఒక ఆక్వర్డ్ సైలెన్స్ అనేది వస్తుంది. నన్ను ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు అని చెప్పి వాడు ఫీల్ అవుతాడు. అదే ఇగ్నోరింగ్ యొక్క పవర్. ఇది మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా జరిగే ఉంటుంది. ఒక వ్యక్తి జోక్స్ వేస్తూ ఉంటాడు, అందరినీ నవ్విస్తూ ఉంటాడు, అందరూ నవ్వుతారు, కానీ ఒక రోజు అందరూ కలిసి వాడిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వీడెప్పుడు జోక్స్ వేస్తుంటాడా అని చెప్పి. అప్పుడు వాడి కాన్ఫిడెన్స్ షేక్ అయిపోతుంది. నేను బోరింగా, నన్ను ఎవరు ఇష్టపడట్లేదా అని చెప్పి థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇగ్నోరింగ్ అనేది ఒక నార్మల్ విషయం ఏం కాదు. ఇది చాలా పెద్ద సైకలాజికల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుందని చెప్పి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నేను మీకు ఒకటి ఇక్కడ క్లియర్ చేద్దాం అని అనుకుంటున్నా. ఈ వీడియో అనేది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, లేదా ఇంటెన్షనల్ గా ఎవరిని పడితే వాళ్ళని ఇగ్నోర్ చేయమని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. నేను జస్ట్ హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రియాలిటీ ఏంటంటే నువ్వు ఇగ్నోర్ అవుతున్నావు అని అంటే దాని అర్థం నీ వాల్యూ అనేది తగ్గిపోయిందని అస్సలు కాదు. కానీ ఇక్కడే ఒక డేంజరస్ థింగ్ అనేది ఉంది. కొన్నిసార్లు ఇగ్నోరింగ్ అనేది ఎదుటి వాళ్ళలో ఉన్న రివెంజ్ మోడ్ ని ట్రిగర్ చేస్తుంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఒకసారి ఆలోచించండి, ఒక స్టూడెంట్ క్లాస్ లో ఆన్సర్స్ చెప్తూనే ఉంటాడు, కానీ అందరూ వాడిని ఇగ్నోర్ చేస్తారు. ఒకసారి 2 సార్లు ఓకే, కానీ రిపీటెడ్ గా ఇది జరిగితే వాళ్ళలో ఉన్న రివెంజ్ మోడ్ అనేది నిద్రలేస్తుంది. కొంతమంది సైలెంట్ అయిపోతారు, కానీ మరి కొంతమంది ఒక సైలెంట్ ప్రామిస్ ని వాళ్ళలో వాళ్ళు చేసుకుంటారు. నేనెవరో, నేనేంటో అందరికి ప్రూవ్ చేసి చూపిస్తాను అని చెప్పి. ఇక్కడ నుండి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ ని, వాళ్ళ ఎనర్జీని వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ వైపు పెట్టి అందరికంటే ఎక్కువగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అందరూ ఎలా పాజిటివ్ గా తీసుకుంటారా అంటే నో. కొంతమంది నెగిటివ్ గా కూడా తీసుకుంటారు. వాళ్ళ థాట్స్, స్ట్రెస్ లేదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇది ఇగ్నోరింగ్ యొక్క డార్క్ సైడ్. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇగ్నోరింగ్ అనేది ఒక సైలెంట్ వెపన్.
దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇది నీకు లేదా నీ ఫ్రెండ్స్ కి చాలా డేంజరస్ గా మారచ్చు. అసలు ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి, ఎలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయాలి? నెంబర్ 1, నిన్ను తక్కువ చేసి చూసినప్పుడు. ఎవరైనా నిన్ను పదే కిందకు తొయ్యాలని చూస్తున్నా, నిన్ను రెచ్చగొడుతున్నా, నీ టైం ని వేస్ట్ చేస్తున్నా, వాళ్ళని ఇగ్నోర్ చేయడమే బెస్ట్ రివెంజ్. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ అనేది నీ రియాక్షన్ పైన ఆధారపడి ఉంటుంది. నెంబర్ 2, నెగిటివ్ ఎనర్జీ. స్కూల్ లేదా కాలేజీలో కొంతమంది ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ప్రతి చిన్న విషయంలోని ప్రాబ్లమ్ ని వెతుకుతుంటారు. ఎంత పాజిటివ్ అయినా సరే నెగిటివ్ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళని ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాలి. లేకపోతే వాళ్ళ నెగిటివ్ థింకింగ్ అనేది నిన్ను కూడా పాడు చేస్తుంది. 3, అన్నెసెసరీ డ్రామా. ఏదైనా గ్రూప్ లో లేదా ఫ్రెండ్షిప్ లో చిన్న విషయాలకి పెద్ద చేసి డ్రామా చేస్తుంటే అలాంటి డ్రామాస్ ని ఇగ్నోర్ చేసేయండి. లైఫ్ లో ఇప్పటికే ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంది. ఇలాంటి యూజ్లెస్ ఫైట్స్ లో ఎనర్జీ వేస్ట్ చేయడం అనేది పిచ్చితనమే అవుతుంది. మరి ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. నెంబర్ 1, జెన్యూన్ ప్రాబ్లమ్స్. నీ స్టడీస్, హెల్త్ లేదా ఫ్యామిలీ రిలేషన్షిప్ లో నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇగ్నోర్ చేస్తే అది సాల్వ్ అవ్వదు. యాక్షన్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఎవరైనా నీ మంచి కోసం నీ తప్పుల్ని చెప్తుంటే వాళ్ళని ఇగ్నోర్ చేయకండి. అది నీ గ్రోత్ కోసమే అని చెప్పి అర్థం చేసుకోండి. నెంబర్ 3, ఫ్రెండ్స్ ఇన్ పెయిన్. కొన్నిసార్లు ఫ్రెండ్స్ వాళ్ళ బాధల్ని షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయడం నువ్వు చేసిన అతిపెద్ద తప్పు అవుతుంది. అది వాళ్ళని ఇంకా ఎక్కువగా బ్రేక్ చేస్తుంది. ఇగ్నోరింగ్ అనేది ఒక కత్తి లాంటిది. కరెక్ట్ గా పట్టుకుంటే అది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అడ్డదిడ్డంగా పట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ కోసేస్తుంది. గుర్తుపెట్టుకో, ఇగ్నోర్ చేయడం ఒక చాయిస్, వీక్నెస్ కాదు. ప్రతి సిచ్యువేషన్ ని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సైలెంట్ గా ఉండిపోవడమే పెద్ద స్ట్రెంత్ అవుతుంది. అదే బెస్ట్ సొల్యూషన్ అవుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నేను మీకు ఒక 5 స్టెప్ బై స్టెప్ థింగ్స్ ని చెప్తాను. వాటిని అప్లై చేస్తే ద పవర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ని నీ లైఫ్ లో కరెక్ట్ గా అప్లై చేయగలుగుతావు. స్టెప్ నెంబర్ 1, ఐడెంటిటీ. మొదట నువ్వు అర్థం చేసుకో, నువ్వు ప్రతి ఒక్కరిని ఇగ్నోర్ చేయకూడదు. నీ ఎనర్జీ నీ గ్రోత్ కోసం యూజ్ చేయాలి. సో ముందు డిసైడ్ చేసుకో, ఎవరు నీ లైఫ్ లో ఇంపార్టెంట్, ఎవరు జస్ట్ ఒక డిస్ట్రాక్షన్ అని చెప్పి. స్టెప్ 2, డిటాచ్. ఇగ్నోర్ చేయడం అంటే జస్ట్ రియాక్ట్ అవ్వడం మాత్రమే కాదు, లోపల నుండి డిటాచ్ అవ్వడం. అంటే క్లాస్ లో ఎవరైనా నిన్ను టీచ్ చేస్తుంటే నువ్వు జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి పక్కకు వెళ్ళిపో. అప్పుడు వాడి గేమ్ అక్కడే ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే నీ లోపల నుండి రియాక్షన్ అనేది వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది ఆగిపోతే అప్పుడే ఇగ్నోరింగ్ యొక్క పవర్ అనేది ఉంటుంది. స్టెప్ 3, ఫోకస్. ఎంత ఎక్కువ నువ్వు యూజ్లెస్ విషయాలపైన ఇగ్నోర్ చేస్తావో అంత ఎక్కువ ఎనర్జీ అనేది నీ స్టడీస్, నీ స్కిల్స్ ఇంకా సెల్ఫ్ గ్రోత్ పైన ఉంటుంది. స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా, జాబ్ అయినా డిస్ట్రాక్షన్స్ ని ఇగ్నోర్ చేసి నీ గోల్స్ పైన ఫోకస్ చేస్తే 90% ఆఫ్ ద పీపుల్ కంటే నువ్వు ముందు ఉంటావు. స్టెప్ 4, స్టే కన్సిస్టెంట్. ఇది అన్నిటికంటే కష్టమైనది. ఒక్కరోజు ఇగ్నోర్ చేయడం చాలా ఈజీ, అందరూ దీన్ని చేస్తారు. కానీ కన్సిస్టెన్సీ అందరూ మిస్ అవుతారు. నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే నీ మైండ్ కి రిపీటెడ్ గా నువ్వు పదే చెప్పాలి, నేను ఫోకస్ కోసం మాత్రమే ఇగ్నోర్ చేస్తున్నా అని చెప్పి. స్టెప్ నెంబర్ 5, బ్యాలెన్స్. ఇగ్నోర్ చేయడం అంటే కోల్డ్ హార్టెడ్గా మారిపోవడం కాదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఇంపార్టెంట్ పీపుల్కి వాల్యూ ఇవ్వండి, అన్నెసెసరీ పీపుల్ని ఇగ్నోర్ చేయండి. ఇది నిన్ను మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇంకా ఫైనలీ లాస్ట్లో ఒక విషయం చెప్తాను. లైఫ్లో నువ్వు ఎప్పుడు 2 రకాల సిచ్యువేషన్ని ఫేస్ చేస్తావు. 1, నిన్ను కిందకి లాగేసి నిన్ను తొక్కేయడానికి చూసే మనుషులు. 2, నీ ఎనర్జీని తీసేసే సిచ్యువేషన్స్. నువ్వు కావాలంటే వాళ్ళతో ఆ సిచ్యువేషన్స్తో ఫైట్ చేయొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు. కానీ నిజం ఏంటంటే నువ్వు ఎంత ఎక్కువగా రియాక్ట్ అయితే అంత ఎక్కువ నీ పవర్ అనేది వాళ్ళకి ఇస్తున్నట్లు అవుతుంది. ఇగ్నోర్ చేయడం అంటే వాళ్ళని సైలెంట్ గా చేయడం మాత్రమే కాదు, నీ పీస్ ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం, నీ ఎనర్జీని నీ లైఫ్ బెటర్ అయ్యే చోట్ల ఇన్వెస్ట్ చేయడం. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఆన్సర్ ఎప్పుడు మాటలు కావు, కొన్నిసార్లు మౌనమే అన్నిటికంటే పెద్ద సమాధానం అవుతుంది. సైలెన్స్ కన్ఫ్యూజ్ చేస్తుంది, సైలెన్స్ డిస్టర్బ్ చేస్తుంది, అందుకే సైలెన్స్ చాలా పవర్ఫుల్. అండ్ ఫైనలీ, people can control you as long as you react. The day you learn to ignore, you will become the master of your life.